అందరికీ నమస్తే అండి. దేశంలో ఉన్న కొన్ని కఠినమైన చట్టాల్లో ఇప్పుడు ఫోక్సో చట్టం కానీ లేదా 307 కానీ ఇంకా వేరే వేరే చట్టాలు అటువంటిదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా అటువంటిదే. ఈ చట్టం ఈ సెక్షన్స్ ద్వారా, ఈ చట్టం ద్వారా కేసు నమోదైతే నాన్ బెయిలబుల్ అనమాట. బెయిల్ రాదు, అరెస్ట్ అయిపోదు, అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసాక కూడా మినిమం ఒక 4 నెలలైనా సరే బెయిల్ రాదు, ఏ కోర్టు వరకు వెళ్ళినా సరే. సో ఈ కేసులో ఎస్సీ ఎస్టీకి సంబంధించి సుప్రీంకోర్టు నిన్న ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఒకవేళ ఆధారాలు లేకపోతే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కేసు కట్టేశారు, అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ద్వారా కేసు బుక్ అయినప్పుడు అతనికి సంబంధించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో, నిందితుడు తప్పు చేశాడు, నేరం చేశాడు అనడానికి తగిన ఆధారాలు లేకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చేయచ్చు, ఇమీడియట్గా ముందస్తు బెయిల్ కూడా ఇచ్చేయచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. సాధారణంగా ఈ కేసులో ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి లేదు, ఎఫ్ఐఆర్ నమోదైతే అరెస్ట్ చేసేయాల్సిందే. కానీ సుప్రీంకోర్టు నిన్న ఏం చెప్పిందంటే ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పింది. దానికి కారణాలు ఏంటంటే ఆధారాలు లేకుండా అరెస్టులు ఎక్కువ జరిగిపోతున్నాయి. కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపు కోసమో, వ్యక్తిగత కక్ష సాధింపు కోసమో ఎక్కువగా ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టేస్తున్నారు. కేసులు పెట్టేసిన తర్వాత ఈ లాబింగ్లు, పైరవీలు ఉపయోగించి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసేస్తున్నారు. యాక్చువల్లీ ఎస్సీ ఎస్టీ చట్టాలను డిఎస్పీ స్థాయిలో విచారణ జరగాలి. అంటే ఎవరి మీదైనా సరే ఇటువంటి ఫిర్యాదు వస్తే దాని మీద విచారణకు డిఎస్పీ నేరుగా వెళ్ళాలి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లేదా ఓఎస్డీ వెళ్ళాలన్నమాట. అంత సీరియస్ చట్టం ఇది. కానీ అలా జరగట్లేదు, చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. సో అందుకే సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ముందస్తు బెయిల్పై నిషేధం ఉంది. అయితే ఆరోపణలు నిరాధారమైనప్పుడు ముందస్తు బెయిల్ మంజూరుకు ఆ నిషేధం ఏమాత్రం అడ్డంకి కాదు. ఎఫ్ఐఆర్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అన్నదానిపై కోర్టు ఓ నిర్ధారణకు రావచ్చు. ఈ సందర్భాల్లో కోర్టులు ఘటనకు సంబంధించిన ఆధారాల్లోకి వెళ్లడం, సంబంధం లేని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చేయరాదు. మినీ ట్రయల్ కూడా చేయడానికి వీల్లేదు. ఎస్సీ ఎస్టీలు పౌర హక్కులను కోల్పోకుండా ఉండడం, అవమానాలు, హేళన గురించి, వేధింపుల నుంచి వారిని రక్షించడం కూడా చట్టం ముఖ్య ఉద్దేశం. సో చట్టం తీసుకొచ్చిన ఉద్దేశం ఇది. అది కొంతవరకు మిస్యూజ్ అవుతుంది కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు లేదా స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పిందనమాట. సో ఇక్కడ ఈ తీర్పు సందర్భంగానే అవమానాల నుంచి రక్షణ కోసమే ఈ చట్టాన్ని ఇచ్చారు, ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అని చెప్పారు. అలాగే ఎస్సీ ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో సిఆర్పిసి సెక్షన్ 438 ముందస్తు బెయిల్ వర్తింపు మినహాయింపు ఉంది. ఈ చట్టం కింద నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం పూర్తి నిషేధం ఉంది. అందువల్ల వ్యక్తి ముందస్తు బెయిల్ పొందే ప్రయోజనం పూర్తిగా తొలగించబడుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇస్తూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు, అంటే ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసిందంటే తప్పు చేశాడనడానికి ఆధారాలు ఉన్నాయి కదా, ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు ముందస్తు బెయిల్ ఇచ్చారు, ఒకవేళ ఆధారాలు లేకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అక్కడ ఈ కేసు ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేదంటూ రాజ్ కుమార్ జైన్ మరికొంతమంది గ్రామస్తులు చూస్తుండగానే తమను కులం పేరుతో దూషించి దాడి చేశారంటూ కిరణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్ర ధారాశివ జిల్లా పరండా పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసులో రాజ్ కుమార్ జైన్ తదితరులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయిస్తే ఎఫ్ఐఆర్లో అంశాలకు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలకు మధ్య వ్యత్యాసం ఉందంటూ రాజ్ కుమార్ జైన్ తదితరులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంటే అక్కడ గ్రామస్తులు అందరి ముందునే అతను కులం పేరుతో దూషించాడంట, ఓటు వేయలేదని. దాంతో అతను కిరణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేస్తే హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆ విషయం సుప్రీంకోర్టు వరకు రావడంతో, అంటే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కిరణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం ధర్మాసనం బాంబే హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. ఎస్సీ ఎస్టీ కేసుల్లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆరోపణలు నిరాధారమైనప్పుడు కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి సిఆర్పిసి సెక్షన్ 438 కింద నిందితునికి ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చని ధర్మాసనం తెలిపింది. అయితే ఎఫ్ఐఆర్లోని ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రం ఎస్సీ ఎస్టీ చట్టం కింద ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ఏమాత్రం వీల్లేదంది. సో ఈ కేసులో బాధితుడిని రాజ్ కుమార్ జైన్ తదితరులు బహిరంగంగానే కులం పేరుతో దూషించారు కాబట్టి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ముందస్తు బెయిల్ పనికిరాదు. ప్రాథమిక ఆధారాలు లేకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వండి, ఇక మీదట అలాగే వర్తించండి, దేశంలో అన్ని కోర్టులు కూడా ఇలాగే ఫాలో అవ్వాలి అని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పిందనమాట. సో ఇది
దేశవ్యాప్తంగా కూడా ఒక కొత్త సంచలనం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైతే ఆధారాలు లేకపోయినా ఉన్న భయం మొదలవుద్ది. ఇంకా అయ్యో ఇంక మేము అరెస్ట్ అయిపోవాలి, జైల్లోకి వెళ్ళిపోవాలి అని. సో అందుకే ఆ మధ్య కోర్టులు కూడా కొన్ని వ్యాఖ్యానించాయి, ఎస్సీ ఎస్టీ చట్టాలు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి, అవసరం లేకపోయినా కేసులు పెట్టేస్తున్నారు అని. దాదాపుగా 90% ఫేక్ కేసులే పెడుతున్నారని ఈ చట్టం కింద నమోదైనవి. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డిఎస్పీ స్థాయి ఎంక్వైరీ జరగాలి అని. ఆ ఎంక్వైరీ మీద డౌట్ ఉంటే ఐపీఎస్ స్థాయి అధికారి ఎంక్వైరీ కూడా జరగాలని చెప్పింది. సో ఇప్పుడు తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది, ప్రాథమిక ఆధారాలు లేకపోతే ముందస్తు బెయిల్ అని. థ్యాంక్ యూ.